వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు. ఈరోజు నేను కజ్జికాయలు చూపిస్తాను. నువ్వుల పొడితోటి బెల్లము నువ్వులతో కలిపిన కజ్జికాయలు మేము ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తాను. మైదాపిండి ఒక హాఫ్ కేజీ తీసుకొని జల్లించి ఇలా ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలో వేసుకొని చిటికెడు ఉప్పు వేసి ఆయిల్ వేసి కొంచెం మొత్తం పిండి అంతా కూడా ఆయిల్ పట్టేంత వరకు ఇట్లా కలుపుకోవాలి. పిండికి మొత్తం కూడా ఆయిల్ పట్టించాలి మొత్తము. తర్వాత ఇట్లా కలుపుకొని వాటర్తో కలుపుకొని ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకొని పెట్టుకోవాలి. ఒక 10-20 నిమిషాలు ఒక బౌల్లో వేసి మూత పెట్టేసి పెట్టాలి. స్టఫింగ్ కోసము మనం ఇప్పుడు ఏదైనా ఒక బౌల్తో కొలత తీసుకోవాలి. ఒక కప్ అనుకుందాం, ఒక బౌల్తో తీసుకొని అదే బౌల్తో బెల్లం తీసుకోవాలి. సేమ్ ప్రొసీజర్. కొంచెం దూరగా వేయించుకోవాలి నువ్వులని. నువ్వులు ఎంతైతే తీసుకుంటామో బెల్లం కూడా సేమ్ అదే క్వాంటిటీలో తీసుకోవాలి. కొంచెం దూరగా వేయించుకోవాలి, మరీ ఎక్కువ వేయించుతుంటే నల్లగా వస్తుంది కలరు. వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఒక బౌల్లో వేసి చల్లగా చేసుకోవాలి. తర్వాత బెల్లం కూడా సేమ్ నువ్వులు ఎంత తీసుకున్నామో బెల్లం కూడా అంతే తీసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. 2-3 ఇలాచీలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నువ్వుల పొడి చల్లగిన తర్వాత ఈ బెల్లం గ్రైండ్ చేసిన బెల్లం మొత్తం కూడా రెండింటిని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము కజ్జికాయలు చేయడానికి రెడీ. చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఈ విధంగా పూరి సైజుగా చేసుకోవాలి. కొంచెం థిక్గానే ఉండాలి. ఈ మందం ఉంటే సరిపోతుంది. ఫస్ట్ అన్ని పూరీలు ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి. పూరీ సైజులో అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. నువ్వులు బెల్లం పొడి ఇందులో వేసేయాలి. వేసి తడి చేసుకోవాలి. చుట్టుపక్కలంతా కూడా తడి చేసుకుంటే అతుక్కుంటాయి మంచిగా. పొడి బారింటాయి కాబట్టి తడి చేసుకోవాలి. లాస్ట్లో ఇలా ప్రెస్ చేయాలి మంచిగా. ఏదైనా ఒకటి ఇలా కట్ చేసే దాంతోనే మనం కట్ చేసుకోవాలి. కజ్జికాయలు కట్ చేసేది కూడా ఉంటుంది. నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది కట్ చేస్తున్నాను. ఈ విధంగా అన్నీ కూడా ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి. హెల్త్కు మంచిగా ఉంటుంది. కాల్షియం వస్తుంది నువ్వుల పొడి నుంచి. బెల్లము అన్నీ కూడా మనకి హెల్త్కి మంచిగా. తింటే కూడా ఏం కాదు. షుగర్ పేషెంట్లకు చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళకి షుగర్ వేసి చేస్తే తినలేకపోతారు కాబట్టి ఇలా బెల్లం వేసి నువ్వులు వేసి చేస్తే హాయిగా వాళ్ళు దసరా పండుగకు మంచిగా తినొచ్చు. అన్నీ మొత్తం చేసుకున్న తర్వాతనే మనము అన్నీ కూడా మొత్తం చేసుకొని కాల్చుకోవాలి ఒకటేసారి. ఈ విధంగా అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా అన్నీ వేసుకొని చేసుకుంటే మనకు కజ్జికాయలు రెడీ అవుతాయి. నువ్వుల కజ్జికాయలు రెడీ అయిపోతాయి. కొంచెం వెడల్పాటి బాండి పెట్టుకోవాలి. ఒకటేసారి మనం 5-6 వేసుకొని కాల్చుకోవచ్చు. మనం గోధుమ పిండి కన్నా మైదా పిండి వేస్తేనే చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా ఉంటుంది, మంచిగా ఉంటాయి. ఈ విధంగా అన్నీ కూడా చేసి పెట్టుకుంటే మనకు కజ్జికాయలు రెడీ అవుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ like, share and subscribe.